హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ సండే. సండే అంటే స్పెషల్ ఉండాలి కదా. ఈరోజు వచ్చేసి మా వారు ప్లాంప్లెట్ అయితే తీసుకొచ్చేసారు. కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవి వచ్చేసి చిన్న చిన్నవి చూసారా. పాంప్లెట్లు అయితే నేను కడిగేసుకున్నాను కదా. ఇప్పుడు మసాలా అన్నది పెట్టేస్తాను. మసాలా కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలానే గరం మసాలా. ఈరోజు నేను ఫ్రై కాకుండా పులుసే చేసేస్తాను మొత్తం. ముందుగా నేను ఫిష్ కడిగేటప్పుడు సాల్ట్ అన్నది వేసేసుకున్నాను కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి. ఇక్కడ అలానే ధనియాల పొడి, సాల్ట్, కారం వచ్చేసి కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే పులుసు పడుతున్నాను కాబట్టి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటా. నాకు టైం ఉంది కాబట్టి ఒక 1 అవర్ వరకు మసాలా పెట్టేసి ఈ చేపలను అన్నవి వదిలేస్తాను. అప్పుడు ముక్కకి బాగా మసాలా అన్నది పడుతుంది. మసాలా ఎంత పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఫ్రై చేసుకున్న ఇదే విధానం, పులుసు పెట్టుకున్న ఇదే విధానం. ఇలాగ ఒక్కొక్క ముక్కకి ఇలాగా ముక్కలన్నిటికీ మసాలా అయితే పెట్టేశాను. మసాలా పెట్టి నేను అయితే వదిలేస్తాను. టైం ఉంది అనేసి అంటే ఒక 1 అవర్ 1.5 అవర్ పెట్టినా కానీ సరిపోతుంది. టైం లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా వదిలేసాము అంటే ప్రతి ఒక్క ముక్కకి మసాలా అన్నది బాగా పడుతుంది. పులుసు చేయటం కోసం అనేసి ఇక్కడ నేను ఆనియన్స్ వచ్చేసి చాపర్లో వేసేసుకున్నాను. మిక్సీ అయినా వేసేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేనైతే చాపర్లో వేసేసుకున్నాను. అలానే మిర్చి, కరివేపాకు కూడా. ఇప్పుడు కర్రీ అన్నది ప్రిపేర్ చేసేస్తాను. కర్రీకి సరిపడా ఆయిల్,
నీచు కూరలు అంటే ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ వేయలేదు అనేసి అంటే టేస్ట్ అయితే బాగోదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మనం ఇలాగ నాన్ వెజ్ వంటలు చేసేటప్పుడు ఆయిల్ అన్నది కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. మనకి ఇక్కడ ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా. ఇక్కడ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పులుసుకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలానే గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మసాలా పెట్టుకున్నాం కదా ఫిష్ని, ఆ ఫిష్ని దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవటమే. చాపర్లో వేస్తే ఉల్లిపాయలు చూసారా ఎంత సన్నగా చాప్ అయిపోయినాయో. అలానే కరివేపాకు, చూడండి మసాలా అన్నది ఎంత మంచిగా పట్టిందో ముక్కకి, ఫిష్కి అయితే బాగా పట్టింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి అయితే నేను వేసేసుకుంటున్నాను. ఫిష్ని అయితే ఈ విధంగా అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎప్పుడైనా కానీ వేసిన వెంటనే కదిపాము అనేసి అంటే ముక్క విరిగిపోతుంది. కాబట్టి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముక్కను అన్నది మళ్ళీ ఒకసారి టర్న్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ తర్వాత ఇక నేను వచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు, మసాలా అన్నది సరిపోయిందో లేదా అనేసి ఒకసారి చెక్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాము అనేసి అంటే యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇంకొద్దిగా చిక్కబడితే సరిపోతుంది అనమాట. ఒక మూత పెట్టేసుకొని 10 మినిట్స్, చేపలు మనకి అంత ఎక్కువగా కుక్ కావాల్సినంత అవసరం ఉండదు కదా, త్వరగానే కుక్ అయిపోతుంది. కాబట్టి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. సండే స్పెషల్ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల కూర ఎప్పుడైనా కానీ మనం చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది కదా. కాకపోతే ఇప్పుడు వేడి తినాల్సి వస్తుంది.